ఓం శాంతి. ఈరోజు జూన్ 2వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక పండాలు, మార్గదర్శకులు. మీరు గృహస్థ వ్యవహారాలను సంభాలన చేస్తూ కమల పుష్ప సమానంగా తయారై స్మృతి యాత్ర చేయాలి మరియు ఇతరులతో చేయించాలి అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఎటువంటి శృంగారాన్ని చేస్తున్నారు? ఏ శృంగారాన్ని వద్దంటున్నారు? సమాధానం: బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు ఆత్మిక శృంగారం చేసేందుకు వచ్చాను. మీరు ఎప్పుడూ శరీరాన్ని అలంకరించుకోరాదు. మీరు బికారులు. మీకు ఫ్యాషన్ చేసుకోవాలనే ఆసక్తి ఉండరాదు. ప్రపంచం చాలా చెడిపోయి ఉంది. అందువలన కొంచెం కూడా శరీరానికి ఫ్యాషన్ అనేది చేసుకోకండి అంటున్నారు బాబా. పాట: చివరికి ఆ రోజు నేటికి వచ్చింది, తండ్రిని పిల్లలు పొందినటువంటి రోజు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సత్యమైన ఆత్మిక పండాలుగా అంటే మార్గదర్శకులుగా అయి అందరికీ ఇంటికి మార్గాన్ని తెలపాలి. శరీర నిర్వహణ కొరకు వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ స్మృతి యాత్రలో ఉండాలి. కార్య వ్యవహారాలలో విసుగు అనేది చెందరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: జ్ఞానం యొక్క శృంగారం అనేది చేసుకొని స్వయాన్ని స్వర్గంలోని దేవకన్యలుగా తయారు చేసుకోవాలి. ఈ తమో ప్రధాన ప్రపంచంలో శరీరాన్ని శృంగారం అనేది చేసుకోరాదు. కలియుగంలోని ఫ్యాషన్లను వదిలేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: బాలకతనము మరియు మాలికతనపు యొక్క బ్యాలెన్స్ ద్వారా యుక్తియుక్తంగా నడుచుకునేవారు సఫలతామూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సేవ యొక్క సంబంధంలో వీలైనంత ఎక్కువగా బాలకతనము, మీ పురుషార్థం యొక్క స్థితిలో మాలికతనము, సంపర్కము మరియు సర్వీసులో బాలకతనము, స్మృతి యాత్ర మరియు మథనం చేయటంలో మాలికతనము, సాతీలు మరియు సంఘటనలో బాలకతనము మరియు వ్యక్తిగతంలో మాలికతనము. ఈ బ్యాలెన్స్లో నడవటమే యుక్తియుక్తంగా నడుచుకోవటం. దీని ద్వారా సహజంగానే ప్రతి కార్యంలో సఫలత అనేది ప్రాప్తిస్తుంది. స్థితి ఏకరసంగా ఉంటుంది. అంతేకాక సహజంగానే సర్వులకు కూడా స్నేహిలుగా అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: ఆలోచించటం మరియు చేయటం సమానంగా ఉంటే విల్ పవర్ గల శక్తిశాలి ఆత్మ అని అంటారు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. హర్షితంగా ఉండే గుణం పురుషార్థంలో చాలా సహాయకారిగా అవ్వగలదు. కానీ ముఖం ఎలా హర్షితంగా ఉంటుందో అలా ఆత్మ కూడా సదా హర్షితంగా ఉండాలి. ఈ న్యాచురల్ గుణాన్ని ఆత్మలోకి తీసుకురావాలి. సదా హర్షితంగా ఉంటే మాయ యొక్క ఏ ఆకర్షణ ఆకర్షించదు. ఇది తండ్రి ఇస్తున్నటువంటి గ్యారెంటీ. కానీ సదా హర్షితంగా ఉండేందుకు మీ ఆత్మిక గౌరవంలో ఉండాలి. అంతేకాక సహనశీలులుగా అయి సాక్షి దృష్టాగా ఉంటూ మాయ యొక్క ఆటను చూడాలి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.